తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎడిటర్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి కృష్ణరాజు గారు సత్యం వైపు నిలవాలని, సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని, అసత్యంతో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళని తాట తీయాలని, కరెక్ట్గా చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన ఏదైతే ఆయన పట్ల నేను ఆకర్షితుడిని కావడానికి కూడా ఒక సందర్భం ఉంది. ఆయన మెయింటైన్ చేసేటటువంటి జర్నలిస్ట్ పత్రికని 2018లోనే నేను చూడటం జరిగింది. 2018లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర అయిపోయిన తర్వాత 40 స్థానాలకు మించి టీడీపీకి రావు అని చెప్పడం జరిగింది. అది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన చెప్తాడు, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం అది. కానీ సత్యాన్ని శోధించి వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేసేటటువంటి కృష్ణరాజు గారు రాసినటువంటి వ్యాసంలో కూడా 2018లోనే ఆ విషయం వ్యక్తీకరించబడింది. నేను ఆశ్చర్యపోయా. అప్పుడు ఆయన ఎవరు ఏంటి అని చెప్పేసి ఆయన అడ్రస్ కనుక్కొని ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేయటం జరిగింది. నేను ఆయనతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బంధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రియాలిటీ ఉండాలి ఏదైనా సరే చేసేటటువంటి క్రమంలో. ఈ రియాలిటీ కోసం ఆయన చేసేటటువంటి పోరాటంలో మేమందరం కూడా బెటర్ ఆంధ్రప్రదేశ్ తరఫున మా విభాగం కూడా కలిసి ఆయనతోటి పనిచేయటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేటటువంటి మేలే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయాలనేటటువంటి తపన తప్ప మరొక స్వార్థం మాలో లేదు. ఈ రోజున వైనాట్ 175 అనే నినాదం కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి వార్డుకి మన ఫలాలను అందించినప్పుడు మనం ఎందుకు గెలవం? మనం ఎందుకు 175 స్థానాలు గెలవకూడదు? తగినటువంటి యంత్రాంగం మొత్తం కూడా మనకు ఉంది కదా, మరి ఉన్నప్పుడు మనం ఎందుకు గెలవకూడదు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేయటంలో అర్థం ఉంది. ఆయన మా ప్రేరణ ఇవ్వటానికి కావచ్చు, వైసీపీ నాయకులకు ప్రేరణ ఇవ్వటానికి కావచ్చు, వాళ్ళ యంత్రాంగానికి ప్రేరణ ఇవ్వటానికి ఆయన వాడుకున్నటువంటి పదం కావచ్చు. కానీ ఒక జర్నలిస్టుగా, సీనియర్ జర్నలిస్టుగా వైనాట్ 175 అనేటటువంటి ఆ సబ్జెక్టు మీద ఈ యొక్క సదస్సు నిర్వహించడం అనేది మాత్రం రియల్లీ కృష్ణరాజు గారికి ఒక ఛాలెంజ్. కృష్ణరాజు గారు ఆ ఛాలెంజ్ని స్వీకరించారు. ఖచ్చితంగా సత్యం గెలిస్తే, ఎందుకంటే సత్యం జగన్ ఈ రాష్ట్రంలో, అసత్యం చంద్రబాబు. ఈ సత్యాన్ని గెలిపించుకోగలిగితే చాలు, జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు గెలుస్తారనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఇక్కడ మనం సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తే, ఒకసారి తమిళనాడులో ఒక్క జయలలిత తప్ప అన్నా డిఎంకే నుంచి అందరూ ఓడిపోయారు. మొత్తం డిఎంకే గెలిచింది. మీకు గుర్తుందో లేదో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలను గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన 24 స్థానాలు గెలిచేటటువంటి ప్రయత్నం చేయటం ఏ విధంగా అసాధ్యమవుతుంది? ఒక్క స్థానం కూడా లేనటువంటి సినిమా నటుడు వచ్చేసి మేము అధికారంలోకి వస్తామంటాడు. 23 స్థానాలకు పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు వచ్చేసి నేను అధికారంలోకి వస్తానంటాడు. అది ఎలా సాధ్యం? ఏ రకంగానూ సాధ్యం కాదు. ఇక్కడ కృష్ణరాజు గారు చేస్తున్నటువంటి పోరాటానికి మనం అందరం కూడా సంఘీభావం మేధావులంతా కూడా
ఈ వేదిక మీద ఉన్నటువంటి మేధావులంతా కూడా సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకత్వం ఒకటి, ప్రజల నమ్మకం విశ్వాసాలు మాత్రమే ప్రామాణికం కాదు, వ్యవస్థలు కూడా చాలా అవసరం. ఎందుకంటున్నానంటే ఈ మాట, కేవలం నాయకత్వ లక్షణాలు, నాయకత్వ కమిట్మెంట్, విశ్వాసం, నమ్మకం ఇవే కానీ ముఖ్యమైతే రాజశేఖర్ రెడ్డి గారు 1999లోనే ముఖ్యమంత్రి అయి ఉండాలి. ఆయన 1999లో ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కారణం ఏంటంటే, 1,08,00,000 దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,08,00,000 దొంగ ఓట్లని ఆయన ఛేదించలేకపోయాడు. లేకపోతే 1999 ఎన్నికల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు. 2004 ఎన్నికలకు వచ్చేసరికి మరి ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులుగా గతంలోనూ, తర్వాత శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యి ఆయన పోరాటం చేసి 1,08,00,000 ఓట్లను తొలగించాడు కాసు వెంకట కృష్ణారెడ్డి గారు. నిజమైనటువంటి పోరాటం చేశారు. ఆ పోరాటం చేసిన తర్వాత దానికి రాజశేఖర రెడ్డి గారి మహాప్రస్థానం యాత్ర తోడై భారీ విజయం సాధించడం జరిగింది. అంత విజయం సాధించినటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఆ విజయాన్ని ఆయన నిలబెట్టుకోవటంలో కూడా కాంగ్రెస్ ఒకసారి గతంలో కూడా మరి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. 5 ఏళ్లలో ఇంటికి పోవటం కూడా జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం మరలా తిరిగి అధికారంలోకి రాగలిగిందంటే ఆయన ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు, అదేవిధంగా అంతకుముందు ఏదో ఎక్కడో ఎప్పుడో ఒక ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పథకాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు 75 రూపాయలు, అది కూడా 6 నెలది 5 నెలది కలిపి ఒకసారి ఇచ్చేవాళ్ళు. వాటిలో నెల 2 నెలలు నొక్కేసి ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా ప్రతి నెల 200 రూపాయలు ఇవ్వటం ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గెలవటం జరిగింది. కానీ ఆయన మరి చేసినటువంటి సంక్షేమ పథకాలను బట్టి చూస్తే 186 స్థానాలు గెలిచిన ఆయన రెండోసారి 156కే పరిమితమయ్యాడు. ఎందుకు పరిమితమయ్యాడు అంటే, ఆ రోజున ఇదేటటువంటి ఎల్లో మీడియా, ఆయన ఆ 2 పత్రికలు అనేవాడు. ఇప్పుడు ఆ 2 పత్రికలకు రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా చర్మం మీద వెంట్రుకలు పుట్టించే కొత్త నాయుడు గారు తోడయ్యారు. వీళ్ళందరూ కూడా తోడయ్యి అసత్యాలను ప్రజల మెదడులో చొప్పించి ప్రజాభిప్రాయాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మా స్వగ్రామంలో నల్లపాడులో ఆడుకుందాం ఆంధ్ర అనేటటువంటి ప్రోగ్రాము ముఖ్యమంత్రి గారి హస్తాల మీదుగా ప్రారంభించడం జరిగింది. దానికి చుట్టుకుంట సెంటర్ అని ఉంటుంది, అక్కడి నుంచి నల్లబాడు లయోలా స్కూల్ వరకు రోడ్డు అద్భుతంగా ఉంది. పాలు పోయినా కానీ మళ్ళీ ఎత్తిపోసుకోవచ్చు అన్నంత అద్భుతంగా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా రోడ్ల మీద గుంటలు పూడుస్తున్నారని తప్పుడు వార్త రాశాడండి. ఎంత ఎంత ఘోరం అండి. తర్వాత ఎక్కడో ఫోటో వేశాడు, చెట్టును కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఎక్కడొచ్చినా సరే చెట్లను కొట్టేయటమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు, చెట్లను కొట్టేశాడని చూశాడు. నేను వాంటెడ్గా నా కారు కూడా పక్కన పెట్టి బైక్ వేసుకొని ఈ చెట్టు ఎక్కడుందని చెప్పేసి మొత్తం రౌండ్ వేసి చూశాను. సూర్యబాబు గారు ఎక్కడ కనపడలేదండి. అంటే ఫేక్ ఫోటోలు వాడుకొని ఫేక్ వార్తలు రాస్తూ మళ్ళీ ఫోటో వేసాడు. అతను కూడా ఏం ఫోటో వేసాడో తెలుసా? డివైడర్కి పెయింట్లు వేస్తున్నారు, రంగులు వేస్తున్నారు. ఆ ఫోటో వేసాడండి. అంటే ఆ ఫోటోకిను ఆ మొద్దు, చెట్టు మొద్దు ఒక ఫోటో వేసేసి ప్రజలు ప్రభావితం చేయాలని, తప్పుడు దారి పట్టించాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే అతను చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అభివృద్ధి ఏంటి? విద్యారంగంలో మరి వెంకట్ గారును సుదీర్ఘంగా ఒక దిగ్గజం దిక్కులు
పిక్కటిల్లేలాగా గర్జించిన తర్వాత, అంటే ఆ దిగ్గజం అంటే రవిచంద్రారెడ్డి గారు, ఆయన గర్జించిన తర్వాత మనం చెప్పడానికి ఏం సబ్జెక్ట్ ఉండదు ఇక. కానీ ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేశాడు, మామ అనిపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా పాఠశాల పిల్లలు ఆయన చేతులు పట్టుకుని నడిచారు. ఆ రోజున ఆడపిల్లలు చిరిగిన చొక్కాలతో కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వెంట నడిచినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో మనం చూసాం. ఈ రోజున లోకేష్ వెంట నడిచినటువంటి ఆ పిల్లలు ఏ విధంగా చక్కటి దుస్తులతో, చిరునవ్వులతో, చిక్కటి మొహాలతోటి వాళ్ళ యొక్క ఏ విధంగా మనకు దర్శనమిస్తున్నారో ఆ దర్శనమే జగన్మోహన్ రెడ్డి గారిని 175కు 175 స్థానాలు గెలిపించబోతుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చండి. అంతేకాకుండా అసత్యాలకి అంతు ఇండస్ట్రీస్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఆయన ఈనాడులో మెయిన్ ఎడిషన్లో అదానీ అంబానీ వాళ్ళని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కర్రతో కొడతా ఉంటాడు. అది కార్టూన్ అండి. అదానీ గారు అంబానీ గారిని తీసుకుందాం ముందు. ఆయన 50,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వస్తారు. ఏ రోజైనా సరే ముఖేష్ అంబానీని ఏది పారిశ్రామికవేత్తల సదస్సులో కూర్చోబెట్టగలిగాడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు మొహానికి ఏ రోజైనా సరే. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి పెట్టుబడుల సదస్సులు నిర్వహించాడు విశాఖపట్నంలో. ఒక్క రోజైనా సరే అంబానీ, అదానీ లాంటి దిగ్గజాలని తన సరసన కూర్చోబెట్టగలిగాడు? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇదే అంబానీ గారు వచ్చేసి 50,000 కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు పెడతా ఉంటే ఒక్క పరిశ్రమ లేదు, పారిపోయినాయి అని చెప్తాడండి. అదేవిధంగా అదానీ గ్రూప్ వాళ్ళంట 70,000 కోట్ల రూపాయల పరిశ్రమల్ని చంద్రబాబుతో ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు పరారయ్యాడంటండి.